కళ్ళు తెరు. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఆ మరణం పగలు గాని రాత్రి గాని అస్త్ర శస్త్రాల వల్ల గాని ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుణ్ణవ్వాలి. హిరణ్యకశిప, నీ సంకల్పం ఎలాంటి శక్తికి కదలని అచంచలమైనది, తపస్సు అపారమైనది. నీవు కోరిన వరాన్ని నేను సంతోషంతో ప్రసాదిస్తున్నాను. నీ కోరిక సంపూర్ణంగా నెరవేరుగాక. తథాస్తు. నేను అజేయుడిని. ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక భగవంతుణ్ణి. ఎవరూ నన్ను ఓడించలేరు. ప్రాణమా మనసునందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమ్మే హాయనాలోకం అదృష్టవశాత్తు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకు నాయనా. మీ నాన్నగారు ఆశపడ్డట్టే ఆయన అనుకున్న విధంగా నీవు మారితే ఆయన ఎంతగానో సంతోషిస్తారు. నీ మనసులోనే ఎవ్వరికీ తెలియకుండా స్మరించుకో నాయనా. కానీ మీ తండ్రి గారి ఎదుట మాత్రం ఆయన శత్రువు మీదున్న భక్తిని ప్రదర్శించకు నాయనా. నీవు ప్రాణాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రాణాలతో చూడాలనుకుంటున్నాను నాయనా. అమ్మా, మీకు ఏమనిపిస్తోంది? శ్రీ మహావిష్ణువు కూడా నాకు తల్లి లాంటి వారే, ఇంకా తండ్రి లాంటి వారు, నా బంధువు, నా సుఖుడు కూడా. త్వమేవ మాతా పితా త్వమేవ తమేవ బంధుష్య సఖా త్వమేవ. నా మీద మీకు ఎంత చింత ఉందో ఆయనకి కూడా అంతే ఉంది. మీరు దిగులు పడకండి, ఆయన నాకు ఏమీ కాకుండా చూసుకుంటారులే. శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోణి పరమున సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. ఓం వీరం
కళ్ళు మన్న సంపమందు కళ్ళు మన్న రూపము క్రూరఘోర ఆగ్రహాగ్ని పుత్రమైన రూపము వీర నారసింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీ చక్రి జయము కాయం. అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు భూమికి తొలగు దుర్బలం హిరణ్య కశ్యపాదం. హిరణ్యకశ్యప, నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకి తండ్రినని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా గోళ్ళని బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు. జగన్మోహనాకార, నీ దివ్య రూప సందర్శనము వలన ధన్యుడనైతిని. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహతే నమో నమః. ఈ ప్రోగ్రామ్ ని మనకి కోఆర్డినేట్ చేసింది మాధవి రాణి కొనకళ్ళ గారు, మన బిఓడి బతుకమ్మ చైర్ ఇయర్ కి. వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ని జస్ట్ 1 వీక్ లో తీసుకొచ్చారండి. ఇలాగా జస్ట్ 1 వీక్ దే పుట్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. అలాగే ఈ ప్రోగ్రామ్ ని కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళు మాధవి రాణి కొనకళ్ళ గారితో పాటు అనూష రాజ్ కుమార్ గారు. సో అనూష రాజ్ కుమార్ గారిని కూడా ఓకే స్టేజ్ మీదే ఉన్నారా? వెరీ నైస్. సో వెరీ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ ఐఎమ్ సో బ్లెస్డ్. ఈసారి ఉగాదికి అసలు ఇన్ని మంచి ప్రోగ్రామ్స్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ తో వచ్చారండి. సో